అందరికీ నమస్తే. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో చాలా రోజుల తర్వాత మరి కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేయడం జరిగింది. మనకు ఒకటి స్పష్టంగా కనబడుతుంది. పార్లమెంటు ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థులు గెలవాలంటే ఏకైక మార్గం కల్వకుంట్ల కవితని అరెస్ట్ చేయడం అని మోడీ మరి అమిత్ షా గ్రహించినట్లున్నారు. అంతిమంగా అరెస్ట్ అయితే చేసిండ్రు. ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది. నిన్న మోడీ మల్కాజ్గిరిలో తన ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో చేయడం జరిగింది. అదే సమయంలో కల్వకుంట్ల కవితని అరెస్ట్ చేయడం జరిగింది. బీజేపీ ఒక ప్లాన్ ఎట్లుందంటే అంతిమంగా ఏమన్నా చేయాలి, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఓడించాలి, అత్యధిక స్థానాలలో బీజేపీ అభ్యర్థులు గెలవాలని వీళ్ళు ఒక మంచి ఎన్నికల ముందు ఒక మంచి డ్రామాని అయితే తీసుకొచ్చిండ్రు. మరి ఆ డ్రామా ఎంతవరకు రక్తి కడుతుంది, మరి ఏమవుతుంది అనేది కూడా చూద్దాం. అతి త్వరలో అది కూడా రాబోతుంది. ఇంకొకటి కర్మ సిద్ధాంతం అని ఒకటి ఉంటుంది అని మా రేవంత్ రెడ్డి అన్న గారు పదే పదే చెప్పేవాడు. రేవంత్ రెడ్డి అన్న మీద లేనిపోని అక్రమ కేసులు పెట్టి తన బిడ్డ పెళ్లి ఉంటే కూడా జైల్లో పెట్టి శునకానందం పొందినటువంటి ఒక దుర్మార్గుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. అక్రమ కేసులు పెట్టి నిర్బంధించి బిడ్డ పెళ్లికి కూడా రాకుండా చేసి శునకానందం పొందిండు. అదే కర్మ సిద్ధాంతం, అదే రేవంత్ అన్న ఉసురు తాగిలి ఈరోజు తన బిడ్డ కూడా జైలు పాలు కావడం జరిగింది. గుర్తుపెట్టుకోలే, ఈ చరిత్రలో నేనే నీ అంతను నా అంత పీకుడుగా లేడని గొప్పలు చెప్పుకునే నాయకులకి ఇది ఒక చక్కటి ఉదాహరణ. మళ్ళీ సిగ్గు లేకుండా రోడ్ల మీద వస్తాం, ధర్నాలు చేస్తాం, ఇది విక్తాం అది విక్తాం అని చెప్తున్నారు. సిగ్గుశరం ఇడిచి చిప్పకుడు తినే నుంచి, డొక్కు స్కూటర్ మీద తిరిగే కాడ నుంచి, పాస్పోర్ట్ల బ్రోకర్ల దందాలు చేసుకునే స్టేజ్ నుంచి, చిన్న బ్యూటీ పార్లర్ నడుపుకునే స్టేజ్ నుంచి ఈరోజు వందల వేల కోట్ల ఆస్తులు ఢిల్లీలో పోయి సారా వ్యాపారం చేయడం, ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి ఎవని అబ్బ సొత్తు, అక్రమ కోస్తూ తెలంగాణ బిడ్డల రక్తాన్ని పీల్చి పిప్పి చేసి బర్రెజనియల్లాగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర సంపదను కొల్లగొట్టి వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించి తిన్నది ఎరగక ఢిల్లీలో పోయి ఆడ సారా దందా చేసి అడ్డంగా లంగ పనులు చేసి దొంగ పనులు చేసి దొరికిపోయి ఈరోజు మళ్ళీ డ్రామాలు వేస్తే తెలంగాణ ప్రజలు ఏమి అమాయకులు గారు. ఖచ్చితంగా తగిన బుద్ధి జరిగిందని మేము మరొకసారి కోరుకుంటున్నాం. ఇంకొకసారి మనం చూసుకుంటున్నట్లయితే బీజేపీ కూడా ఎట్లుందంటే ఈడీని కావచ్చు, సిబిఐని కావచ్చు, ఐటీని కావచ్చు, మొత్తం ప్రతిపక్షాల మీద ఉసిగొల్పి అంతిమంగా వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసమే పనిచేస్తుంది. ఈడీ కాదు, అది మోడీ ఈడీ రెండొక్కటే, ఒకరి కోసం ఒకరు పనిచేస్తున్నట్లు మాకు స్పష్టంగా కనబడుతున్నాయి. గతంలో తీసుకుంటే 2004 నుంచి 2014 వరకు ఈ దేశంలో 100 సిబిఐ కావచ్చు ఈడీ కేసులు నమోదైతే అందుట్లో ఒక 40 నుంచి 46% కేసులు మాత్రమే కాంగ్రెస్ కాకుండా వివిధ పక్షాల మీద ఉండేటివి. కానీ 2014 నుంచి 2022 వరకు మనం ఒకసారి గమనించినట్లయితే ఈడీ చేసినటువంటి కేసులల్లో 95% ప్రతిపక్ష నాయకుల మీద, వివిధ పార్టీల మీద, బీజేపీ తోటి ఎవరైతే శత్రుత్వం ఉంటున్నారో, మోడీని, అమిత్ షాను, బీజేపీ ప్రభుత్వాన్ని ఎవరు విమర్శిస్తున్నారో, ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టినట్లు స్పష్టంగా కనబడుతున్నది. 195% కేసులు ప్రతిపక్షాల మీదనే నమోదు చేస్తున్నాయంటేనే ఈ బోడీ ఈడీ కావచ్చు, కేడీ కావచ్చు, మోడీ సిబిఐ కావచ్చు ఎవరి కోసం పనిచేస్తున్నది, ఎవరి మెప్పు కోసం పనిచేస్తున్నదో ఈ దేశ ప్రజలు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో మనం చూసుకున్నాం, తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, వివిధ దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే శుభేందు అధికారి శారద కుంభకోణంలో ఒక పెద్ద స్కామ్ కలకత్తాలో, అక్కడ టీఎంసీలో ఆయన నంబర్ 2 లీడర్ ఉండేవాడు. ఆయన మీద ఒక కేసు పెట్టి, అక్రమ కేసు పెట్టి బెదిరించి ఆయనని బీజేపీలకు చేర్చుకున్నది. అదేవిధంగా అస్సాం సీఎం హేమంత బిశ్వ శర్మ ఆ రోజు కాంగ్రెస్లో ఉండే, ఆయనను కూడా బెదిరించి బీజేపీలో చేర్చుకున్నారు. తర్వాత జ్యోతిరాదిత్య సింధియా మధ్యప్రదేశ్లో,
ఆయనను కూడా బెదిరించి నయానో భయానో బెదిరించి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని చీల్చి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అదే విధంగా చూసుకుంటే మహారాష్ట్రలో అజిత్ పవార్ మీద కూడా ఇటువంటి కేసులు పెట్టి ఆయనను కూడా తమ పార్టీలోకి చేర్చుకోవడం జరిగింది. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఈ దేశవ్యాప్తంగా కొన్ని వందల మందిని కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, వివిధ ప్రతిపక్షాల పార్టీలకు సంబంధించినటువంటి నాయకులనంతా బెదిరించడం, నయానో బెదిరనో బెదిరించి పార్టీలకు చేర్చుకున్న తర్వాత వాళ్ళంతా పునీతులు అయిపోయినారు. ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, సుజనా చౌదరి, సీఎం రమేష్, అంబానీ, అదానీ, ఈ రకంగా చెప్పుకుంటూ ఒకటి కొన్ని వందల మంది మీద ఏదో ఈడీ సిబిఐ పేరు మీద బెదిరించి తమ పార్టీలోకి చేర్చుకొని అంతిమంగా బీజేపీ రాజకీయ లబ్ధిని పొందడానికి ప్రయత్నం చేస్తున్నది. ఇది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. మరి ఇన్ని రోజులు పెట్టి పార్లమెంటు ఎన్నికలకు ఈరోజు నోటిఫికేషన్ వస్తుంటే అర్ధరాత్రి వచ్చి ఆధారబాధారంగా ఆ రకంగా అరెస్ట్ చేయడం కూడా బీజేపీ తలుచుకుంటే వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఏమన్నా చేస్తారనేటటువంటి దానికి ఒక ప్రత్యక్ష నిదర్శనం. గతంలో తీసుకున్నాం, మరి మన రాష్ట్రంలో తీసుకుంటే ఎంతోమంది పేదల భూములు గుంజినటువంటి ఈటెల రాజేందర్ లాంటి వ్యక్తిని కూడా బీజేపీలకు తీసుకున్న తర్వాత వాళ్ళంతా పునీతులు అయిపోయినరు. కావున దేశ ప్రజలు కావచ్చు అందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ప్రజల కోసం కాకుండా, ఈ దేశ ప్రయోజనాల కోసం కాకుండా, తన సొంత మనుషుల కోసం, తన సొంత పార్టీ కోసం మోడీ ఏదైనా చేస్తాడు, ఎంతకైనా తెగిస్తాడు అనే దానికి ఒక ప్రత్యక్ష నిదర్శనం. వీళ్ళందరికీ బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికలలో 17 సీట్లకు 16 సీట్లు గెలవాలి. మనం ఆ రకంగా పనిచేద్దాం. మోడీ కేడి చేస్తున్నటువంటి అన్యాయాలను, అక్రమాలను, వాళ్ళు చేసినటువంటి అవినీతిని, వాళ్ళ పార్టీలు సంపాదించుకున్నటువంటి వేల కోట్ల ఆస్తులు ఈరోజు ప్రపంచంలోనే ఏ పార్టీ దగ్గర లేనన్ని ఆస్తులు ఈరోజు బీజేపీ పార్టీ దగ్గర వాళ్ళ అకౌంట్లు ఉన్నాయంటేనే ఈ దేశాన్ని వాళ్ళు ఏ రకంగా కొల్లగొట్టినరు. మతం పేరు మీద, కులం పేరు మీద కుంపట్లు పెట్టి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసి మరొకసారి రాజకీయంగా లబ్ధి పొందాలని వాళ్ళు చూస్తున్నారు. కావున తస్మాత్ జాగ్రత్త. బడుగు బలహీన వర్గాల కోసం, పేదల కోసం ఈ దేశాన్ని 1947లో స్వాతంత్రం వచ్చే నాటికి ఈ దేశంలో ఏముండే పరిస్థితులు, తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ దేశంలో ఎటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది. పండిట్ జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, ఇందిరాగాంధీ కావచ్చు, రాజీవ్ గాంధీ కావచ్చు, తర్వాత వచ్చినటువంటి పివి నరసింహారావు కావచ్చు, మన్మోహన్ సింగ్ గారు కావచ్చు, ఈ రకంగా వాళ్ళు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి వచ్చి ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తే, మరి మోడీ వచ్చిన తర్వాత వీటన్నిటిని పక్కన పెట్టి కులాల మీద, మతాల మీద కుంపట్లు పెట్టి ఈ దేశంలో కాంగ్రెస్ సంపాదించినటువంటి సంపదను మొత్తం ఒక్కొక్కటి ప్రభుత్వ రంగ సంస్థలను మొత్తం అమ్మి ఈ దేశాన్ని మరొక్కసారి అడుక్క తినే దేశంగా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మతాల పేరు మీద ఇంకొక దాని మీద రాజకీయాలు చేసుకుంటే దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి ఈ విచ్ఛిన్న శక్తులకు తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా రాబోయే ఎన్నికలలో వీళ్ళ ఇద్దరికి బుద్ధి చెప్దామని మరొకసారి తెలియజేస్తున్నా. నమస్తే.